హలో వివర్స్. ప్రెజెంట్ మనం వచ్చేసి షాద్‌నగర్ టౌన్‌లో ఉన్నామండి. సో, మీ ముందుకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి. సేల్స్‌కొచ్చాయి. సో, చూస్తున్నారు కదండీ! అండ్ ఇదొకటి సేల్స్‌కొచ్చాయి అండ్ ఇదొకటి సేల్స్‌కొచ్చాయండి. G+1 ఫ్లోర్స్ అండి. సో, ఈ 2 చూసుకుంటే మనకు 142 స్క్వేర్ యార్డ్స్‌లో కట్టారండి. సో, ప్రైమ్ లొకేషన్‌లో ఉంది. షాద్‌నగర్‌కి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ ప్లస్ దేనికి బస్ స్టాండ్‌కి అని రైల్వే స్టేషన్‌కి అని. సో, ఒకసారి లోపటికెళ్ళి చూసుకుందాం అసలు ఎలా ఉందో. సో, పదండి చూసుకుందాం. సో, చూస్తున్నారు గదండీ! ఇదొచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటదండి ఇది. అండ్ రాగానే చూసుకుంటే మనకిక్కడ పార్కింగ్ ఏరియా అండి ఇది. సో, చూస్తున్నారు గదా! ఇది ఎంట్రన్స్ మనకు. సో, ఇక్కడ ఆల్రెడీ మనకు బోర్ గూడా అలొకేట్ చేశారండి. అండ్ అటు సైడ్ చూసుకుంటే మనకు మందిరా కనెక్షన్ గూడా ఇచ్చారు. సో, చూస్తున్నారు గదండీ! ఆల్రెడీ మనకిక్కడ రైల్వే ట్రాక్ గూడా పక్కకే ఉంది. ఇది రైల్వే ట్రాక్ అండి. అండ్ దాని పక్కకే మనకి హైవే అండి. సో, ఇంకొకటి చూసుకుంటే మనకిక్కడ మంచిగా స్పేసెస్‌గా ఒక సిట్ఔట్ ఏరియా లాగా ఒక స్పేసెస్‌గా ఇచ్చారండి. అండ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే. అండ్ ఇదొచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి. రెడీ టు మూవ్ ఇన్ యాక్చువల్లీ ఇదొచ్చేసి మనకు. ప్రైమ్ లొకేషన్‌లో అది కూడా షాద్‌నగర్‌కి టౌన్‌కి. అండ్ ఇది ఇంకొకటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టెప్స్ అండి ఇటు సైడ్. అండ్ స్టెప్స్ కింద ఒక చిన్నది ఆల్రెడీ అంటే గెస్ట్‌కొచ్చిన వాళ్ళకి గాని ఎవరికైనా గాని అది వాష్‌రూమ్ అండి అది. సో, అక్కడ అలొకేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. మనము ఆల్రెడీ ఎంక్వైరీ చేసి మనం చేస్తున్నాం ఇక్కడైతే. సో, ఒకసారి ఎంట్రన్స్ ఎలా ఉందో మీకు చూపెడతాను. సో, ఇదొచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉందండి. ఇది ఎంట్రన్స్ అండి ఒకసారి. సో, లోపట గూడా ఎలా ఉంది మనకి యాక్చువల్‌గా ఒకసారి చూద్దామని. ఇదొచ్చేసి మనకి 2 బీహెచ్‌కే అండి ఇది. సో, పైనొచ్చేసి 1 బీహెచ్‌కే ఉంది. ఇది హాల్ అండి చూస్తున్నారు గదా! మొత్తం వచ్చేసి. ఇది హాల్ ఏరియా. అండ్ హాల్ పక్కకే వచ్చేసి మనకు కిచెన్ ఇటు ప్రొవైడ్ చేశారు. సో, ఇదొచ్చేసి కిచెన్ అండి. ఇదేంటంటే వితిన్ ఒక 2 మంత్స్‌లో మనకు రెడీ టు మూవ్ ఇన్ అండి ఆల్రెడీ. అంటే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చిన్న అక్కడిక్కడ కొద్దిగా పెండింగ్స్ ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి పూజా రూమ్ అండి. సో, హాల్‌కి ప్లస్ ఇటు సైడ్ కిచెన్‌కి చూసుకుంటే దాని పక్కకు వచ్చేసి కామన్ వాష్‌రూమ్ అండి వచ్చేసి కామన్ వాష్‌రూమ్ అండి. అండ్ ప్రైమ్ లొకేషన్స్‌లో అది కాకుండా ఇండిపెండెన్స్ ఇప్పట్లో దొరకాలంటే చాలా కష్టంలో ఉన్నాయి అందరికి. సో, మనకు 2 వచ్చాయి సేల్స్ కూడంగా. అండ్ ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి ఇది. సో, ఎంట్రన్స్‌లో కొద్దిగా మనకి ఇటు సైడ్ వాష్‌రూమ్ ఉంది. అండ్ వీళ్ళు టైల్స్ కూడా ఏసి ఇచ్చేసారండి ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఇది. అండ్ పెయింటింగ్ వర్క్స్ గాని విత్ ఫాల్ సీలింగ్స్ గాని అన్ని ఇచ్చారు. విత్ లైటింగ్స్ కూడా మనకి ఎలక్ట్రిసిటీ కూడా అయిపోయిందండి. వర్కింగ్‌లో నడుస్తుంది ఇప్పుడు మొత్తం వచ్చేసి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి టోటల్ వచ్చేసి ఇది. సో, సెల్ఫ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇంకొకటి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఎలా ఉందో అది కూడా చూపెడతాను మీకు. సో, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. మనకు ఎంట్రన్స్ కాగానే మనకు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనేది కనిపిస్తది. ఇటు సైడ్ చూసుకుంటే మనకు. సో, ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. ఇక్కడ కూడా ఒక మంచిగా స్పేస్ మంచిగా ఒక ఫాల్ సీలింగ్ అని ప్రొవైడ్ చేశారు ఇక్కడ. విత్ కబోర్డ్స్ అంటే జస్ట్ నార్మల్‌గా అంటే చూసుకోవచ్చు మనం ఇంటి దగ్గర మనం చేపించుకుంటే సెట్స్ అనేది చేపించారు ఒకటి. అండ్ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి మస్కిటోస్ రాకుండా మంచి స్పేసెస్‌గా కదా! సో, ఇక్కడ హాల్‌లో కూడా ఇచ్చారండి మనకు విత్ ఫాల్ సీలింగ్స్. ఎలక్ట్రిసిటీ కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా ఆల్రెడీ వైరింగ్స్ కూడా ఇచ్చేసారు మొత్తము. మీకు ఇక్కడ కావాలంటే ఇటు సైడ్ కూడా మెయిన్ కూడా ప్రొవైడ్ చేశారు. వచ్చేసి మెయిన్ అండి ఇది. అండ్ ఒకసారి పైకెళ్ళి కూడా చూసుకుందామండి. మీకు 1 బీహెచ్‌కే ఎలా ఉందో కూడా చూపెడతాను ఒకసారి. సో, ఒకసారి పైకెళ్ళి కూడా చూసుకుందాం. పదండి. సో, చూస్తున్నారని ఇటు సైడ్ వచ్చేసి మనకు 1 బీహెచ్‌కే ప్రొవైడ్ చేశారండి. స్టెప్స్ పక్కకే ఉంటది ఇదొచ్చేసి మనకి. ఇటు సైడ్ ఎంట్రన్స్‌లో కూడా విత్ ఫాల్ సీలింగ్స్, లైటింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చిన్న సిట్ హౌస్ ఏరియా లాగా కొద్దిగా బాగానే ఉంటాయి స్పేసెస్‌గా మనకి. సో, మనం ఒకసారి 1 బీహెచ్‌కే కూడా మీకు చూపెడతాను ఎలా ఉందో. సేమ్ ఈస్ట్ ఫేసింగే వస్తుందండి ఇది కూడా వచ్చేసి మనకు. సో, బిల్డింగే ఈస్ట్ ఫేసింగ్ ఉంది కాబట్టి మనకు గుమ్మంస్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తది. సో, ఎంట్రన్స్‌లో చూడొచ్చు మంచిగా ఒక విత్ ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. సో, అండ్ ఇటు సైడ్ ఇది హాల్ అండి. హాల్ పక్కకే మనకొచ్చేసి ఆహ్, ఇటు సైడ్ కిచెన్ ప్లస్ పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. 1 బీహెచ్‌కే అంటే మీకు ఐడియా ఉంటది ఎలా ఉంటదో. సో, విత్ పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి విత్ స్టెప్స్ కూడా ఇచ్చారండి. అండ్ ఇది వాష్‌రూమ్ అండి ఇది. ఇదొక బెడ్‌రూమ్ అండి. ఇటు సైడ్ చూసుకుంటే మనము. సో, ఇటు సైడ్ చూసుకుంటే మనకొక బెడ్‌రూమ్ విత్ ఫాల్ సీలింగ్. అంటే ప్రతి రూమ్‌లోకి వీళ్ళు ఫాల్ సీలింగ్ అని ప్రొవైడ్ చేశారండి ఆల్రెడీ. చూస్తున్నారు కదా! మనకి ఫాల్ సీలింగ్‌తో ఇచ్చారు మొత్తము. అండ్ సెల్ఫ్స్ కూడా విత్ పెయింటింగ్ కూడా యెస్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఇంకా వర్క్స్‌లో కూడా ఉన్నాయి పెయింటింగ్ అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి సో, మీరు చూస్తున్నారు కదా! ట్రైన్స్ 24 అటు ఇటు ట్రావెలింగ్ అయితా ఉంటాయి. ప్రైమ్ లొకేషన్స్ కాబట్టి మనకు ఏంటంటే వాకబుల్ డిస్టెన్సే స్టేషన్‌కి గూడంగా. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇంకొక 1 బీహెచ్‌కే ప్రొవైడ్ చేశారండి. ఇది ఒక 1 బీహెచ్‌కే అండి ఇది. ఫాల్ సీలింగ్ ఇది గూడంగా. అంటే వాళ్ళు ప్రతి ఒక్క అంటే
ఫస్ట్ కింద చూసే గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఇచ్చారు ఫాల్ సీలింగ్, అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఎలా ఇచ్చారు చూసాం. ఇది ఒక బెడ్రూమ్లో కూడా సేమ్ ఇలా ఇచ్చారు ఫాల్ సీలింగ్. హాల్ అండి ఇది వచ్చేసి. సో హాల్ పక్కకి మనకు జస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే కొద్దిగా ముందర తీసుకుంటే మనకు వచ్చేసి కిచెన్ అండి ఇది. కిచెన్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారు, ఓన్లీ కిచెన్స్కి మాత్రమే ఇవ్వలేరు వాళ్ళు. అండ్ ఇచ్చారు పూజా రూమ్ అండి. సో మనకు కావాలంటే పూజా రూమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. అంటే కిచెన్ ఎక్కువ అని మనకు కావాలంటే కూడా మనకి. అండ్ ఇది వచ్చేసి మనకు ఇంకొక బెడ్రూమ్ అండి. సో 1 బిహెచ్కే అన్నప్పుడు మనము అంటే వీళ్ళు ఒక ఫ్లోర్లోనే G+2లో మొత్తం 3 ఇచ్చారండి. ఒక 2 బిహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 1 బిహెచ్కే అండ్ 1 బిహెచ్కే అని ఇచ్చారండి. 2 ఈస్ట్ ఫేసింగ్లు వచ్చాయి విత్ ఫాల్ సీలింగ్ విత్ అండ్ కబోర్డ్స్. అండ్ ఇది వచ్చేసి మనకు విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ చూసిన ఎలక్ట్రిసిటీ కూడా అన్ని కొట్టాయండి. అండ్ ఇచ్చాడు వచ్చేసి మనం వాష్రూమ్ అండి ఇది. అండ్ మీకు ఒకసారి లొకేషన్స్ ఎలా ఉందో అంటే చుట్టుపక్కల ఎలా ఉందో కూడా ఒకసారి మీకు చూపెడతా అండి. పైకి వెళ్ళి ఒకసారి పదండి ఒకసారి. సో ఇది వచ్చేసి మనకు పెంట్ హౌస్ అండి పైన. సో మీకు ఎలా ఉందో సరౌండింగ్స్లో కూడా చూపెడతాను. అండ్ 2 ట్యాంకర్స్ కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. సో వాటర్ ప్రాబ్లం ఎలాంటి లేదు ఇక్కడ అయితే మనకు. సో సరౌండింగ్స్ మొత్తం చూస్తున్నారు కదండి, మొత్తం ఇల్లులే అండి. G+1 ఫ్లోర్, G+2 ఫ్లోర్సే ఉన్నాయి మొత్తము. అండ్ వాకబుల్ డిస్టెన్స్ అండి షాద్నగర్ బస్ స్టాండ్స్కి అయితే మనకి. అండ్ రైల్వే ట్రాక్ అయితే జస్ట్ పక్కకే ఉందండి మనకు. సో మీకు కావాలంటే రైల్వే ట్రాక్ కూడా చూపెడతా అండి ఎలా ఉందో, హైవేకి ఎంత దూరం ఉంది ప్లస్ మన ట్రాక్ ఎంత దూరం ఉంది హైవే అనేది, మన అపార్ట్మెంట్ అనేది కూడా చూపెడతాను. సో చూస్తున్నారు కదండి, అది వచ్చేసి మనకు రైల్వే ట్రాక్ అండి. మనకు జస్ట్ పక్కకే మనకు వచ్చి స్టేషన్ ఉంటుందండి. అండ్ దాని బ్యాక్ సైడ్ మనకు NH-44 హైవే అండి. అది నేషనల్ హైవే, వన్ ఆఫ్ ద నేషనల్ హైవే అది ప్రైమ్ లొకేషన్లో. సో చూసారు కదండి మనకు ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉందో లొకేషన్స్ పరంగా కూడా. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ మీరు ఇంకా తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుందండి. సో కాంటాక్ట్ చేయండి, ఇంకా వివరంగా మీకు డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.